పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి 5గురు చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళుగా గుర్తించారు. హైదరాబాదులోని బేగం బజార్కు చెందిన వాళ్ళుగా గుర్తించారు. సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చి ఈ విధంగా గోదావరిలో స్నానానికి దిగి విగత జీవులుగా మారిపోయిన పరిస్థితి. 4 మృతదేహాల్ని గుర్తించారు. మరొకరి మృతదేహం కోసం గజ ఈతగాళ్ల సాయం తీసుకుని గాలింపు ప్రస్తుతం కొనసాగుతుంది. విజువల్స్లో మనం చూస్తున్నాం. గోదావరిలో ఈతకని దిగి అక్కడ స్నానానికని దిగి ఒకరి తర్వాత ఒకరు లోతైన ప్రాంతంలోకి వెళ్ళిపోయి విగత జీవులుగా మారిపోయారు. నీటిలో మునిగిపోయి చనిపోయారు. విజువల్స్లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈతక అని చెప్పి లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు అలాగే లోపలికి కొట్టుకుపోయారు. 4 మృతదేహాలను కూడా పూర్తిగా బయటికి తీసుకొచ్చారు. విగత జీవులుగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. హైదరాబాద్ బేగం బజార్కు చెందినటువంటి వాళ్ళుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళుగా గుర్తించారు. మరొకరి మృతదేహం ఇంకా రాలేదు. దానికోసం గాలింపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో గోదావరి నదిలో వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న జూన్ 7వ తారీఖున భద్రాచలంలో పుణ్యస్నానం ఆచరిస్తూ గోదావరి నదిలో 7 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఆ ఘటన ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. దాన్ని ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు గోదావరి నదిలో స్నానానికి వెళ్ళి 5గురు చనిపోయారు. బేగం బజార్కి సంబంధించిన వాళ్ళు, హైదరాబాద్ వాసులు, వాళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. గోదావరిలో ఆదివారం ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారని అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. గత కొంతకాలంగా రాజస్థాన్కు చెందినటువంటి 3 కుటుంబాలు హైదరాబాద్లో నివాసం ఉంటున్నాయి. ఈ కుటుంబాల నుంచి 18 మంది బాసరకు వచ్చారు. సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తుండగా ఈ 5గురు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన పోలీసులు అక్కడికి వెళ్లారు. సమాచారం సేకరించారు. గజ ఈతగాళ్లను లోపలికి పంపించి మృతదేహాల కోసం గాలింపు చేశారు. మృతదేహాలు 4 వెలికి తీశారు. వెలికి తీస్తున్నటువంటి దృశ్యాలను కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. 4 ఆ మృతదేహాలను కూడా బయటికి లాక్కొస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మృతదేహం వెలికి తీయాల్సి ఉంది, ఇంకా దొరకలేదు. గజ ఈతగాళ్ల సాయం తీసుకున్నారు. ఇంకా గాలింపు అనేది తీవ్రంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మృతులకు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూస్తే 17 ఏళ్ల రాకేష్, 18 ఏళ్ల వినోద్, రుతి, అలాగే మదన్ వీళ్ళు గుర్తించారు. వీళ్ళందరినీ కూడా బైంస ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంకొకళ్ళ కోసం గాలింపు తీవ్రంగా కొనసాగుతుంది. స్నానాలు చేస్తుండగా వీళ్ళు లోతైన ప్రాంతంలో మునిగి చనిపోయారు. ముందు ఒక వ్యక్తి ఆ లోతైన ప్రాంతంలో మునిగిపోతుంటే అతన్ని కాపాడదామని ఇంకొకరు లోపలికి వెళ్ళారు. ఇద్దరు కూడా మునిగిపోతుంటే ఇంకొక వ్యక్తి కూడా వాళ్ళని కాపాడదామని చెప్పి అట్లా 4 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 5గురు కూడా లోతైన నీళ్లు ఎక్కువగా లోతు ఉన్నటువంటి ప్రాంతంలో వెళ్ళి అలాగే లోపలికి మునిగిపోయి కొట్టుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితి. అక్కడ స్థానికులు ఈ సమాచారం తెలుసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. వీళ్ళు మునిగిపోయారన్న సమాచారం తెలుసుకున్న వెంటనే స్థానికంగా అధికారులకి 108కి వీళ్ళు ఫోన్లు చేస్తే పోలీసులు కూడా హుటాహుటిన అక్కడికి వచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయిన పరిస్థితి. అందరూ కూడా నీటిలో మునిగిపోయి చనిపోయారు. 4 మృతదేహాలను కూడా వెలికి తీశారు. ఆ మృతదేహాలకు సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. వాళ్ళని బయటికి తీసుకొచ్చారు గజ ఈతగాళ్ల సాయంతో. ఇంకొక మృతదేహం కోసం గాలింపు తీవ్రంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో మనం ఇలాంటి ఘటనలు రెగ్యులర్గా చూస్తున్నాం. గోదావరిలో మునిగిపోయి స్నానానికని వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరిద్దామని చెప్పి వెళ్ళి కొంతమంది సరదా కోసం, మొన్నటి వరకు సెలవులు ఉన్నాయి, వేసవి సెలవులు ఉన్నాయి, సో వాళ్ళందరూ కూడా సరదాగా ఈత కోసం అని వచ్చి మునిగిపోయి ప్రాణాలు కోల్పోయి కన్న తల్లిదండ్రులకి తీరని శోకాన్ని మిగిల్చినటువంటి ఘటనలు గతంలో కూడా మనం చాలా చూసాం. ఇప్పుడు పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చి హైదరాబాద్ బేగం బజార్కి సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన యువకులు అక్కడ ఆలయానికి వచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు చేద్దామని లోపలికి వెళ్ళి లోతు తెలియక దాన్ని అంచనా వేయలేక అంతకంతకు లోపలికి అట్లా వెళ్ళిపోయి నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు, కన్నీళ్లు పర్యంతమవుతున్నారు. ఇక్కడ ఆలయానికి అని వచ్చాము, పుణ్యస్నానాలు ఆచరిద్దామని వచ్చాము, తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారని చెప్పి ఒక బాధతో ఆవేదనతో ఆ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఒక డిమాండ్ అయితే తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే లోతైన
గోదావరిలోకి మునిగి ప్రాణాలు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ హెచ్చరిక బోర్డులు అనేవి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. లోతుకు సంబంధించిన సమాచారం అక్కడ తెలియాల్సి ఉంది. వెంటనే ఏదైనా అనుకోని సంఘటన జరిగితే, ప్రమాదం జరిగితే అక్కడ గజ ఈతగాళ్ళని ఉన్నపళంగా లోపలికి వెళ్ళి కాపాడే ప్రయత్నం చేయాల్సినటువంటి ఆ సౌకర్యాన్ని ఇక్కడ కల్పించాల్సిన అవసరం ఉంది. హుటాహుటిన ముందైతే కొన్ని హెచ్చరిక బోర్డ్స్, సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి. లోతుకు సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షిస్తూ ఉండాలి. కొంతమంది అధికారులను కూడా అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అవి లేకపోవటం వల్లే, లోతు ఎంత ఉందో తెలియకపోవటం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, అనుకోని ఘటనలు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా యువత ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితుంది. కొంతమంది సరదాగా వస్తే, కొంతమంది పుణ్యస్నానాలకు వచ్చి ఇట్లా ప్రాణాలు పోవటం అనేది తీరని శోకం, ఆ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొన్న పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. విగత జీవులుగా మారిపోయి సరదా కోసం అని వచ్చి కొంతమంది ఈ విధంగా పుణ్యస్నానాలు చేద్దామని వచ్చి వాళ్ళకి సరైనటువంటి సమాచారం లేక, లోతు గ్రహించలేక మునిగిపోయి చనిపోయి కుటుంబాల్లో విషాదం నెలకొన్నటువంటి, విషాదం అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. అంబులెన్స్లో భైంస ఆసుపత్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇంకా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఈ విధంగా ప్రాణాలు కోల్పోవటం తీరని బాధ కనిపిస్తుంది ఆ కుటుంబాల్లో. సో పోలీసులు కూడా స్పందించారు. ఇంకొక మృతదేహాన్ని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మృతదేహం కోసం గజయితగాళ్ళను పంపించి మరింత లోతైన ప్రాంతాలకు కూడా పంపించి గాలిస్తున్నాము. ఈ సాయంత్రం వరకు ఆ మృతదేహాన్ని కూడా వాళ్ళకి అప్పగిస్తామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. సో భైంస ఆసుపత్రి దగ్గర కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్న పరిస్థితి చూడొచ్చు. ప్రస్తుతం ఇంకొక మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. పుణ్య స్నానాలు ఆచరిద్దామని చెప్పి అక్కడికి వెళితే బాసరలో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. అసలు ఈరోజు మేము ఇక్కడ రాకపోయినా బాగుండేదని చెప్పి కుటుంబ సభ్యులు అక్కడ కింద కూలబడిపోయి రోధిస్తున్నారంటే పరిస్థితి ఎంత విషాదకరమైనటువంటి వాతావరణం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ జరుగుతున్నటువంటి తీరు, మృతదేహాల్ని ఒడ్డుకి చేరుస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం.